ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడుగైన దేవ యేసయ్య, సర్వాధికారిమైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాడు తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 130వ అధ్యాయము 8వ వచనము. ఇజ్రాయేలుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. ఆ మధ్య నుండి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే ఇజ్రాయేల్ దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. అదేవిధంగా వాక్య భాగాన్ని గమనించినట్లయితే కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 3-4 వచనాలు, ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణంను విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం, మీరు కృపకై గాని ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం, నా కాలగతులు నీ వశంలో ఉన్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 22వ వచనం, యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించుటకు ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరిని అపరాధులుగా ఎంచబడరు. కీర్తన గ్రంథం 39వ అధ్యాయం 8వ వచనం, నా అతిక్రమములన్నిటిని నుండి నన్ను విడిపింపుము, నీచులకు నన్ను నిందాస్పదముగా చెయ్యకుము. కీర్తన గ్రంథం 111వ అధ్యాయం 9వ వచనము, ఆయన తన ప్రజలకు విమోచనమును కలుగచేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా నిర్ణయించువాడు, ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం, అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకి నీతి అని అతనికి పేరు పెట్టుదురు. చివరిగా ఒక మాట, మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం, తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడువైన నీతో సముడైన దేవుడున్నాడా, ఆయన కనికరం చూపుటయందు సంతోషించువాడు కనుక నిరంతరం కోపముంచుడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవసేనాన్ని మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు మీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. మీరే మాపై ఉన్న ప్రతి విధమైన దోషమును పరిహరించి మమ్మల్ని రక్షించి కాచి కాపాడిన దేవుడు మీరే ఉన్నారు ప్రభు. అందరిని బట్టి ప్రభు మీకు వేలాది వందనాలు తెలియజేసుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ఈ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.